సెంచరీ కొడతామని హాఫ్ సెంచరీ కాకముందుకే అవుట్ అయినాక అల్కగా 14 ఎంపీ సీట్లు గెలుస్తామని డకౌట్ అయినాక కారోలకు సంబురమే లేకుండా అయిందబ్బా. కండువాలు మారుస్తున్న ఎమ్మెల్యేలు, మునుంబెట్టి కేసులు, కమిషన్లు, ఎంక్వైరీలతోని అంత ఆగమాగముంది. అధ్యక్షుల వారైతే అగువడితే ఒట్టు. అసెంబ్లీకి డుమ్మానే, పార్టీ మీటింగ్లకు డుమ్మానే. ఇన్ని రోజులకు జరంతా హిగో గీ మురిపం. పటాకులు కాల్చుడు, మిఠాయిలు తినుడు, గులాబీ పాటోళ్ళ సంబరాలు పోర్రి. అవు మందు దందా కేసుల కవితక్క జైళ్ళకెళ్లి బయటకు వస్తున్నందుకే కడిగిన ముత్యం లెక్కనే ఇవాళ కవితమ్మ బయటకు వచ్చింది. ఎన్ని కష్టాలు పెట్టినారు, 5 నెలల పాటు నరకాన్ని చూపించినారు తనకు. ఇంకో దిక్కు రాజకీయ రచ్చ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటుండ్రంటే ఇవాళ కవితకి లభించిన బెయిల్ ద్వారా అర్థమైంది ఏంటంటే బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమైనటువంటి ప్రక్రియ మొదలైంది. బీఆర్ఎస్ పార్టీకి ఎవరితోనైనా లోపాయికారి ఒప్పందాలు ఉంటే 6 మాసాలు ఆడబిడ్డ జైల్లో ఉంటాదండి. బీజేపీని గిట్లనే వరకు నడుమిట్లకు సెంటర్ మంత్రి బండి సంజయ్ సార్ వచ్చి ఇది కాంగ్రెస్ కారోళ్లు కలిసి సాధించిన విజయం అనుకొచ్చిండు. కవితక్క బెయిల్ కోసం వాదించింది కాంగ్రెస్ లాయరే, ఆయన ఎంపీ చేస్తానికి కారోళ్లు ఆసరైండ్రు అనేది సారు మాట. గంత పెద్ద పదవిలుండి సుప్రీంకోర్టు తీర్పునే తప్పంటావా అని రావణ సుత గరమైండు. ఈ ముగ్గురు రోజుది మీ మోడీ గారికి 5 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో అటార్నీ జనరల్ గా పనిచేసాడు. ఎవల మాట ఎట్లున్నా రాత్రికి ఢిల్లీలోనే ఉండి రేపు పగటిలో హైదరాబాద్కు వస్తుందట అక్క. ఇంకా శంషాబాదు ర్యాలీ ఏర్పాట్లు అవన్నీ ఏం అనుకోలేదు.